తిరుమూళ్ళకి రెడీగా ఉన్నాయండి దండలు. జై భవాని, జై దుర్గా భవాని. రావే దుర్గమ్మ రావే అమ్మ రామనారాయణ జై భవాని. కనీసం అండి మా దీంట్లో 3 దండలు నాయి వేసుకోవడానికి. 3 కాకపోతే అంతవరకు వేసుకోవాలి. అందుకని నేను అనేది అంతవరకు వేసుకో. మరి వాళ్ళు మొత్తం వాళ్ళకే పడతాయి. జై భవాని జై భవాని, దుర్గా భవాని, అమ్మ భవాని, తల్లి భవాని. జై దుర్గా భవాని. శబరిమల టూర్ కోసం ఇవి ప్లాన్ చేసుకుని సామాన్ పడ్డాను. జై భవాని. ఈరోజు ఒక 500 మందికి వంట చేపిస్తాను, స్వాములకి మాటలకి అందరం. జై దుర్గా భవాని. నిజంగా ఈ గుళ్ళో 40 రోజులు కాదండి, ఎన్ని రోజులైనా జీవితాంతం ఈ గుళ్ళోనే ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఆ వైకుంఠం నుంచి విష్ణుమూర్తి ఇక్కడ కొలువై ఉన్నారు. మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉందండి. నిజంగా ఈరోజు 45వ రోజు అయినా కానీ ఈరోజు అప్పుడే కొండకి వెళ్ళాల్సి వస్తుందో, ఇంకా దీక్ష చేస్తే ఎంత బాగుందని అనిపిస్తుంది. గుడి నుంచి వెళ్ళలేక వాస్తవానికి, కానీ వెళ్ళాలి, మళ్ళీ రావాలి. రేపు మాకు రావాలి, దేవుణ్ణి ఆరాధించుకోవాలి. మాలేసుకున్నామనే కాదు, మాలలో ఉన్నట్టే మన జీవితాన్ని అన్నిటికీ త్యాగం చేసి భగవంతుని సన్నిధ్యంలోకి చేరుకోవటం అంటే సామాన్యమైన విషయం కాదండి. అది అలా చేరుకోగలిగితేనే మనకి విముక్తి, మోక్షం లభిస్తాయండి. జై భవాని, జై దుర్గా భవాని.